నమస్తే సత్య వ్లాగ్స్‌కు స్వాగతం. ఈ ఏడాది అనగా 2025 కేదార్‌నాథ్ కేదార్ బాబాను దర్శించుకుందాం రండి. ఈ ఏడాది మే 2వ తేదీన కేదార్‌నాథ్ క్షేత్రం ఓపెనింగ్ జరిగింది. 2వ తేదీన కేదార్‌నాథ్ ఓపెనింగ్ జరగగా 4వ తేదీన బద్రీనాథ్ క్షేత్రాన్ని ఓపెన్ చేశారు. ముందుగా కేదార్‌నాథ్ ఆలయాన్ని దర్శించుకుందాం రండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ సంవత్సరం అనగా 2025 మే 3వ తేదీన కేదార్‌నాథ్ క్షేత్రం ఈ విధంగా ఉంది. సందర్శించండి. ఇప్పుడు మీరు చూస్తున్న షెడ్‌లు భక్తుల కోసం, యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన జీఎన్‌వీఎం సంస్థ. అంటే అక్కడ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ద్వారాగా నిర్మించబడిన కాటేజెస్ ఇవి. భక్తుల కోసం ఇవి కేటాయిస్తారు. మీరు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. లేదా అక్కడికెళ్ళి నేరుగా వీటిని మనం బుక్ చేసుకోవచ్చు. ఒక్కొక్కరికి రూ. 1800 ఛార్జ్ చేస్తారు. ఇవి డామెట్రీ టైప్‌లో ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం కేదార్‌నాథ్‌లో మంచు పెద్దగా లేదు కానీ హిమపాతం అప్పుడప్పుడు హిమపాతం జరుగుతుంది. ఇక్కడ భారీ స్థాయిలో కన్‌స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. కేదార్‌నాథ్‌లో ప్రస్తుతం జన జ జనం తాకిడి అంటే భక్తుల తాకిడి తక్కువగానే ఉంది. కాకపోతే రోజుకు 20,000 నుంచి 25,000, 30,000 వరకు జనం భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి గుర్రాలు అందుబాటులో లేవు. ప్రస్తుతం గుర్రాలు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అందువల్ల ఇక్కడ మనకి గుర్రాలు కనిపించడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న చార్ధామ్ యాత్రలో భాగంగా ఈ ఇటీవల జరిగిన పెహల్గాం ఉగ్రదాడి సంఘటనకు సంబంధించిన ఆహ్, ఆ యొక్క ఎఫెక్ట్ ఈ యాత్రా స్థలాలపై ఎటువంటి ప్రభావం చూపలేదనే చెప్పాలి. ఎందుకంటే దాదాపు చార్ధామ్ యాత్ర సజావుగా సాగుతుంది. ఆ యొక్క ఎఫెక్ట్ అయితే ఇక్కడేమీ లేదు. ఆహ్, భారత ప్రభుత్వం దానికి సంబంధించిన అన్ని పటిష్టమైన చర్యలు కూడా చేపట్టింది. అయితే ఈ చార్ధామ్ యాత్రలో భక్తులు తమ కోరిక కోరిక ప్రకారంగానే ఈ చార్ధామ్ యాత్రను చేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే సాధారణంగా భక్తుల సంఖ్య తగ్గిపోవాలి. ఆ ఎఫెక్ట్ ఉంటే గనక భక్తుల సంఖ్య తగ్గిపోవాలి. అటువంటిది ఏమీ లేదు. మీకు హరిద్వార్‌లో కూడా జనం చాలా ఎక్కువగా ఉన్నారు. రద్దీగా ఉన్నాయి. దాని తాలూకు ఎఫెక్ట్ అయితే ఇక్కడ ఏమీ లేదు. ఇవి సందర్శకుల కోసం, యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన టాయిలెట్ రూమ్స్ ఇవి. ఎక్కడికక్కడే ఇది ఏర్పాటు చేస్తారు. అలాగే ఈ గుడారాలు యాత్రికులు నివాసం ఉండడానికి. అంటే మనం రోజుకు 300 నుంచి రూ. 250 నుంచి 300, 400 ఈ టెంట్‌కు ఛార్జ్ చేస్తారు. ఒక టెంట్‌లో ఒకరు నిద్రించవచ్చు. ఈ టెంట్‌లో అన్ని సౌకర్యాలు ఉంటాయి. అంటే కిందని పరుపు ఉంటుంది. దాని మీద స్లీపింగ్ బ్యాగ్స్ అలాగే రజాయి ఈ రగ్గులు కూడా ఇస్తారు. ఛార్జింగ్ ఏర్పాటు కూడా ఉంటుంది. ఫోన్‌కి ఛార్జింగ్‌కి వేడి నీళ్ళు హీట్ వాటర్ తాగాలంటే ఇక్కడ స్టాల్ వేడి నీళ్ళు పట్టుకోవచ్చు ఇక్కడ. అదేవిధంగా ఈ మార్కెటింగ్ ఇంకా మార్కెట్ కూడా పూర్తిగా తెరుచుకోలేదు. చాలా చోట్ల షాపులు ఏర్పాటు చేయలేదు. ఖాళీగానే ఉంది. స్టార్టింగ్ కాబట్టి కొన్ని రోజులు ఒక 10, 15 రోజులు ఇలా ఈ విధంగానే వెళ్ళే దారిలో 2 చోట్ల గ్లేషియర్ మనకి కనిపిస్తుంది. అదే ఇది రెండో గ్లేషియర్ అనమాట. ఈ గ్లేషియర్ని మధ్యలో తవ్వి రోడ్డు ఏర్పాటు చేశారు. ఇది కాలక్రమేణా కరిగి ఇది మొత్తం కిందకి వాటర్ రూపంలో వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి అంటే మధ్యలో మీకు ఈ 3 నెలల తర్వాత అసలు ఇటువంటి గ్లేషియర్ కానీ ఇది కానీ మనకి కనిపించదు. తర్వాత వెళ్ళే వరకు మొత్తం అంతా పచ్చగా కనిపిస్తుంది. ఇంకా ఈ హెలీ సర్వీస్ కూడా ప్రారంభమైపోయింది. హెలీ సర్వీస్ కూడా ఫాస్ట్గానే జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసిన ఈ బ్రిడ్జ్ ఇప్పుడు కొత్తగా నిర్మాణం చేపట్టారు. ఇక్కడ ఇది మెడికల్ క్యాంపు. అంటే అవసరమైన వాళ్ళకి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఏదైనా వైద్య సౌకర్యం కావాలంటే అది అందజేస్తారు. ఇది ఏటీఎం సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది.
నెట్వర్క్ కూడా సాధారణంగా ఆ, గుడి సమీపంలో నెట్వర్క్ ఉండదు, కానీ గుడి నుంచి కొంచెం దూరం వస్తే ఇది టెంట్ కాలనీ అంటారు. టెంట్లో అద్దెకిస్తారు. ఇక్కడ అందులో మనం నివాసం ఉండొచ్చు, ఒక రాత్రి బస చేయొచ్చు. ఇది అందుబాటులో ఉంటుంది. ఆ, ఇకపోతే నెట్వర్క్ విషయానికి వస్తే గుడి సమీపంలో నెట్వర్క్ ఉండదు. దాని కొద్ది దూరంలో నెట్వర్క్ బాగానే వస్తుంది. ఇది కొత్తగా నిర్మాణం చేపట్టారు. ఈ పర్మనెంట్ వర్క్ కింద దీన్ని ఇప్పుడు కారిడార్ నిర్మాణంలో భాగంగా ఈ కొత్త ఆ, బ్రిడ్జిని నిర్మాణం చేపట్టారు. గత ఏడాది అంటే మేము 6 నెలల కిందట వెళ్ళినప్పుడు ఈ బ్రిడ్జి లేదు. ఇప్పుడు ఈ 6 నెలల్లో ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఇకపోతే ఇప్పుడు మీరు చూస్తున్నది పంచగంగా అంటారు. ఈ 5 నందుల నుంచి ఆ, గంగా ఆ, ప్రవహిస్తుంది. దీన్ని పంచగంగా అంటారు. ఇది హిమాలయ పర్వతాల నుంచి గోముఖ్ నుంచి ఇది ఇక్కడికి వస్తుందని చెప్తారు. ఇది పవిత్రమైన జలధార. దీనిని పట్టుకొని తీసుకెళ్తారు. ఆరోగ్యం ఈ వా- ఈ ఈ వాటర్ తాగితే ఆరోగ్యం బాగా కుదురుపడుతుందని చెప్తారు. ఇకపోతే ఇప్పుడు ఈ ఆలయానికి వెనుక భాగంలో మీరు చూస్తున్నది భీమశిల. 2013 ఆపద వచ్చినప్పుడు 2013లో మొత్తం ఈ పైనున్న లేక్ నుంచి వరదలు వచ్చి ఆలయం కొట్టుకుపోయే పరిస్థితిలో ఈ భీమశిల ఎక్కడి నుంచో వచ్చి అడ్డుగా పడడం వల్ల ఈ ఆలయం రక్షించబడిందని చెబుతారు. ఈ రాయి వల్లే అతిపెద్ద ఈ రాయి వల్లే ఆలయం కాపాడబడింది. అందుకని అప్పటి నుంచి దీన్ని భీమశిల అని చెప్పంటారు. ఈ భీమశిలకు కూడా పూజలు నిర్వహిస్తారు. ఇది మనం చూడొచ్చు. ఇంకా ఆలయం పరిసరాలు ఈ విధంగా ఉంటాయి. కొద్దిగా ముందుగా అయితే అంటే ఆ, ఈ ఏడాది అంతగా మంచు లేదు, కానీ పోయిన ఏడాది కంప్లీట్ ఇదంతా మంచుతో నిండిపోయి ఉంది. 2024 ఓపెనింగ్లో మేము వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ మంచు తోటి ఉంది ఈ ప్రాంతం అంతా. ఈ ఏడాది వాతావరణంలో మార్పు కారణంగా మంచు అంతా కరిగిపోయింది. ఆలయానికి ప్రారంభానికి ముందే మొత్తం ఇదంతా ఇక్కడున్న సిబ్బంది ప్రభుత్వం ద్వారా తొలగిస్తారు. అలాగే ఆలయం వెనక నుంచి ఒక 500 మీటర్లు వెనుకకు వెళ్తే ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారి సమాధి ఉంటుంది. ఈ ఆదిశంకరాచార్యుల వారి సమాధి అంటే ఆదిశంకరాచార్యుల వారే ఈ ఆలయాన్ని పునర్వ్యవస్థీకరించారని చెప్పేసి అంటారు. అందువల్ల ఈ స్వామివారి సమాధి కూడా ఇక్కడే ఉంది. పెద్ద బావిలా ఉండి కిందన ఉంటుంది ఈ స్వామివారి ఆదిశంకరాచార్యుల వారి సమాధి. దీన్ని మనం దర్శించుకోవచ్చు. ఇదే ఆదిగురు శంకరాచార్యుల వారి విగ్రహం. ఈ కిందనే ఆదిగురు శంకరాచార్యుల వారి సమాధి ఉంది. ఈ కేదార్నాథ్ వెళ్ళిన భక్తులందరూ కూడా ఈ వెనుక ఉన్న స్వామివారి సమాధిని కూడా దర్శిస్తారు. పోయిన ఏడాది అసలు కిందకి వెళ్ళేందుకు అవకాశమే లేకుండా మంచు పెరిగిపోయి ఉండేది. ఈ సంవత్సరం పెద్దగా మంచు అనేది కనిపించలేదు. ఇదే ఆదిశంకరాచార్యుల వారు దర్శించండి. ముందుగా ఇక్కడ కూడా ఆలయానికి ప్రారంభంలో ముందు ఈ స్వామివారికి కూడా పూజలు నిర్వహిస్తారు. ఈ స్వామివారి విగ్రహానికి మీదన పర్వతాలపైన మంచుతో కూడిన మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. అత్యంత సౌందర్యంగా ఇవి దర్శనమిస్తున్నాయి. చూడండి, ఇక్కడ మానసిక ప్రశాంతంగా స్వామివారిని చూస్తూ ఒక గడియ కూర్చుంటే మనం ప్రపంచాన్ని మర్చిపోవచ్చు. హిమాలయాల మధ్యలో ఈ ప్రదేశం ఉంది. ఇదే స్వామివారి ఆలయం పక్కనే మీకు చిన్న గుడి కనిపిస్తుంది కదా, దీన్ని ఈశానేశ్వర టెంపుల్ అంటారు. దీన్ని కూడా కొత్తగా నిర్మించారంటే వరదల్లో 2013లో పోయింది. ఆ తర్వాత దీన్ని నిర్మించారు. ఇది పంచగంగా. 5 నందుల నుంచి నిత్యం గంగా ప్రవహిస్తుంది. ఈ గంగ చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఈ నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యం కుదిరిపడుతుందని, ఆయుష్ పెరుగుతుందని. ఇది ఆలయం ప్రారంభం రోజు 2వ తేదీన
డ్రోన్ ద్వారా తీసిన చిత్రం ఇది. ఆలయం పరిసరాలు ఈ విధంగా ఉన్నాయి, తిలకించండి. స్వామివారి ఆలయాన్ని అందంగా అలంకరించారు. ఇది కేదారేశ్వర స్వామి దర్శనం. ఆలయంలో స్వామివారి శివలింగం ఈ విధంగా ఉంటుంది, దర్శించండి. చూశారుగా ఈ ఏడాది కేదార్నాథ్ ఆలయాన్ని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరింత మందికి వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.